రాబోయే 100 రోజుల్లో 1,27,000 ఇళ్లను నిర్మాణం పూర్తి చేయమని సంవత్సర కాలంలో ట్విన్నింగ్ లో అంటే PMAY 1 ఏదైతే ఉందో దాంట్లో 24 లక్షల ఇల్లు కేటాయించారు కేంద్ర ప్రభుత్వం. దాంట్లో మిగిలిపోయిన ఇళ్ళని నిర్మాణంలో ఇళ్ళని ఒక సంవత్సరంలో అన్ని కూడా పూర్తి చేయాలని 1,20,000 పూర్తి చేయడానికి ఇంతకు ముందే మేము ఒక కార్యాచరణ రూపొందించాం. ఈరోజు ముఖ్యమంత్రిగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో వాటిలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఏమంటే వాటిని పరిష్కరించడానికి కూడా మరి ఆర్థిక శాఖ అధికారులని అదేవిధంగా మిగతా అధికారులను కూడా ఆదేశించారు. అంటే ఇప్పుడు ఈరోజు మొత్తము 13 లక్షల ఇల్లు దాకా శాంక్షన్ అయ్యింది. కానీ దాంట్లో కేవలం ఒక 8 లక్షల ఇల్లు మాత్రమే ప్రోగ్రెస్లో వివిధ దశలో వాటిని పూర్తి చేస్తారు. ఏదైతే స్టార్ట్ చేయలేదో మరి ఏమన్నా వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తానికి అవకాశం కల్పిస్తాం. స్టార్ట్ చేయకపోతే మరి ఎన్నుకోకుండా. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన PMAY 2 ఏదైతే ఉందో దాంట్లో ఇంత ముందు కేటాయించిన లబ్ధిదారులకు మళ్ళీ ఇల్లు కేటాయించడం. కొన్ని పరిస్థితుల్లో అంటే కొన్ని చోట్ల అమరావతిలో కోర్టు కేసులు లేకపోతే ఇతర ప్రాంతాల్లో కోర్టు కేసులతో ఏదైనా వాళ్ళు ఇల్లు నిర్మించుకోలేకపోతే అటువంటి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందేమో కానీ అంతకుముందు శాంక్షన్ అయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి శాంక్షన్ కావాలి. కానీ మరి కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు